అమరావతి శైవ క్షేత్రం ప్రత్యంగిర అమ్మవారి శతమహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. క్షేత్ర పీఠాధిపతులు శివస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్చరణల మధ్య యాగశాలలు నిర్మించి చండీ హోమం, ప్రత్యంగిర హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంతా పుష్పాలంకరణలతో, విద్యుత్ దీపాలతో కలకలలాడుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ప్రత్యంగిర అమ్మవారి శతమహోత్సవం గురించి పీఠాధిపతులు శివస్వామితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. సందర్భంగా ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అత్యంత ఆకర్షణీయంగా అమరావతిలో ఎల్లప్పుడూ కనిపించేది శైవ క్షేత్రం దేవాలయం. మనతో పాటు శైవ క్షేత్రం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివ స్వామీజీ వారు ఉన్నారు. ఈ శైవ క్షేత్రంలో ఈరోజు ప్రత్యంగిని మాత అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుపుతున్నారు. సారెని కూడా తీసుకురావడం జరిగింది. ఆ విశేషాలు అంటే వారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ నమస్తే. అసలు ఈరోజు ఏంటి కార్యక్రమాలు, అసలు విశిష్టత ఏంటి? భారతదేశంలో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో యుగాది పర్వదిన మహోత్సవాల్ని అత్యంత వైభవేతంగా మనం జరుపుకుంటున్నాం. మన ఆంధ్ర రాష్ట్రము, మన అమరావతి, మన రాజధాని. ఈ ప్రాంతంలో వేంచేసినటువంటి భూకైలాసముగా ఉన్నటువంటి శ్రీ శైవ క్షేత్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా స్వయంభూగా వేంచేసినటువంటి ప్రత్యంగిర అమ్మవారికి వందలాది మంది భక్తులచే సారె సమర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పరమేశ్వరు యొక్క మానస పుత్రికగా ప్రత్యంగిర అమ్మవారిని మనం కొలుచుకుంటాం. అమ్మవారి యొక్క కుడికన్ను నుంచి రాజశ్యామల ఉద్భవించి మంత్రిగా ఉంటే, ఎడమ కన్ను నుంచి వారాహిదేవి ఉద్భవించి సర్వ సైన్యాధిపతిగా ఉన్నారు. అమ్మవారి యొక్క త్రినేత్రం నుంచి ఉద్భవించినదే ఈ ప్రత్యంగిర అమ్మవారు. ప్రత్యక్ అంగీరస్ అనే ఇద్దరు భక్తులు మొట్టమొదటిసారిగా తపస్సు చేసి అమ్మను దర్శన భాగ్యం పొందారు. కాబట్టి ఆ నిరాకార చైతన్య స్వరూపానికి ప్రత్యంగిర అనే నామకరణం చేయడం జరిగింది. దుష్ట శిక్ష రక్షణ కోసం ప్రత్యంగిర అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చాలా శ్రేయోదాయకం. మనకి ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాలలోనూ, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ ప్రాంతంలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా జరుగుతూ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలో స్వయంభూగా అమ్మవారు వేంచేసిన సిద్ధక్షేత్రమే మన శైవ క్షేత్రం. ఇక్కడ పూర్తి వైదిక విధానంతో అమ్మవారి యొక్క సేవా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. విచ్చేసే భక్తులు గ్రహ దోషాలు కానివ్వండి, నక్షత్ర దోషాలు కానివ్వండి, దిష్టి దోషాలు కానివ్వండి, ప్రయోగ దోషాలు కానివ్వండి, తొక్కుడు దోషాలు కానివ్వండి, ఇంటికున్న గృహవాసు దోషాలు కానివ్వండి, అవన్నీ నివారణ చేసుకోవడం కోసం అమ్మవారికి పూజా కార్యక్రమానికి ఏం చేస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకంగా ఈ అమ్మవారికి 108 నిమ్మకాయల యొక్క మాలాధారణ విశేషం. అలాగే అమ్మకి సమర్పించిన నిమ్మకాయల్ని గృహానికి కట్టుకోవడం శ్రేయోదాయకం. అలాగే ప్రత్యంగిర హోమ కార్యక్రమంలో అనేక ద్రవ్యాలు ఉపయోగిస్తూ, ప్రత్యేకంగా మిరపకాయలు ఉపయోగిస్తూ ఉంటాం. ఆ ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్రోచ్చరణ చేస్తూ, అధర్వ వేద మంత్రాలను ఉపయోగిస్తూ ఆ నిమ్మకాయలను అగ్నిలో ఆహుతి చేసినప్పుడు కూడా ఎటువంటి ఘాటు కూడా రాకుండా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా పరాభవ నామ సంవత్సరం అంటే అందరూ ఆ పరాభవాలు ఎదురవుతాయా, లేకపోతే ఇది నెగిటివ్గా తీసుకుంటున్నారు? సంవత్సరం అంటే పరాభవం అనే పేరులోనే ఉంది, దాని మీద ఏమంటారు? అమ్మ, ఇది శ్రీమన్నారాయణుడు ద్వారా నారద మహర్షికి లభించిన శాపం ద్వారా ఉద్భవించిన 60 మంది కన్యలకు పెట్టిన పేర్లే ఈ 60 పేర్లుగా మనకి పురాణ ఆధారంగా మనకు లభిస్తుంది. ఆ పేరును బట్టి ఆ సంవత్సరం ఉంటుందనేది కాకుండా, మనకి విశ్వంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మన విద్వద్వరేణ్యులైనటువంటి జ్యోతిష్యులు చక్కగా పంచాంగాన్ని లిఖించి మనకు అందిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తముగా సనాతన భారత హైందవ ధర్మంలో ఋషీశ్వరులే మన పంచాంగకర్తలు. వారు లిఖించిన పంచాంగం గ్రహణాల యొక్క ఆధారంగా కూడా మనకి ఆకాశంలో గ్రహణాలు మనం చూస్తూనే ఉన్నాం. అంటే భారత ఋషీశ్వరులు సూక్ష్మ దృష్టి గలవారు. కావున ఆ పేరును బట్టి నిర్ణయం అనేది అంత సరైన విషయం కాదండి. మన గ్రహస్థితుల ప్రకారంగా ఈ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అయితే కొంతమంది పండితులు వారు చూసిన దృక్కోణం ప్రకారం ఆ విషయాన్ని వ్యక్తం చేయవచ్చు. కానీ ఇక్కడ శుభ ఫలితాలు అధికంగా, అశుభ ఫలితాలు కొద్దిగా మాత్రం ఉన్నాయి. కాబట్టి గడిచిన 2 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఎంతో శ్రేయోదాయకంగా ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఉంటుందని చెప్పేసి ప్రగాఢమైన విశ్వాసం మా అందరికీ ఉంది. సో చూసారు కదా, ముఖ్యంగా
దేవాలయానికి ఉన్న ప్రతిష్టే కానీ ఇప్పుడు ప్రత్యంగిరి మాతకు జరగబోయే విశిష్ట కార్యక్రమాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా చూసుకుంటే ఆ పూలతో పళ్ళతో పూజిస్తూ ఉంటారు, కానీ ప్రత్యంగిరి దేవికి ప్రత్యేకంగా మిరపకాయలతో పూజిస్తూ ఉంటారు. మిరపకాయల మాల వేయడం కానీ, ధూపం వేయడం కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా వరకు దైవ స్వరూపంగా మారిపోతూ ఉంటుంది. అటువంటి విశిష్టమైన ఘట్టాన్ని మనకి చూపించడానికి వైకే టీం వచ్చింది. అదేవిధంగా స్వామీజీ వారు చెప్పినట్టు కూడా పరాభవ నామ సంవత్సరం అనేది ఏమీ నెగిటివ్ కాదు. పరాభవ నామ సంవత్సరం నుండి అందరికీ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.